ప్రధాని మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న అక్కడ జరగనున్న 57వ నేషనల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గూలం పార్లమెంట్లో ఈ విషయాన్ని తెలిపారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు. మన దేశ 57వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఆహ్వానానికి ఒప్పుకోవడం మనకు దక్కిన గౌరవం. ఇలాంటి వ్యక్తికి మనం ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేక గౌరవమేనని నవీన్ రామ్ గూలం పార్లమెంట్ లో అన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇక్కడికి వస్తే ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మారిషస్ కు 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. గత ఏడాది అక్కడ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా వెళ్లారు. అంతేకాదు గత ఏడాది నవంబర్లో మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గూలం ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఆయనకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చాలా ఏళ్ల నుంచి మారిషస్ తో భారత ప్రభుత్వం శాశ్వతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాదు బడ్జెట్ లో మారిషస్ కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తోంది.